జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, శాసనసభ్యులు, మిత్రులు ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు శ్రీ వెంకట్రామరెడ్డి గారు, పెద్దలు మనోహర్ రావు గారు, తమ్ముడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, సోదరిమణి కార్తీక గారు, వెంకట నరసింహారెడ్డి గారు, రవి గారు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ కైలాసం గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు రవీందర్ రెడ్డి గారు, పంజాల కవిత శ్రీనివాస్ గౌడ్ గారు, జ్యోతి గారు, ముఖ్యంగా మా భూంపల్లి అక్బర్పేట అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, సర్పంచులు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీ టైం ఎక్కువ తీసుకోను, పావు గంట 20 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను. కానీ దయచేసి ఒక్క 20 నిమిషాలు మీరు ఓపికగా వింటే మనకు మంచి జరుగుతుంది. ఏదో ఆగమాగం ఎవడో ఏందో చెప్పిండని ఓట్లేస్తే ఆగమైతాం. మొన్న దుబ్బాకల మనం మంచిగానే చేసుకున్నాం. కానీ బయట కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలు విని ఇవాళ తెలంగాణ ఏమైందో 5 నెలల్లో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మార్పు మార్పు అన్నారు. కాంగ్రెస్ గెలిచింది, మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? మొన్నటిదాకా మంచిగా బాయికాడ కేసీఆర్ ఉండగా కరెంట్ వచ్చు, కాంగ్రెస్ వాడు వచ్చినాక మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మోటార్లు గాలిపోతున్నాయి. మార్పు అంటే ఏం మార్పు వచ్చింది? మంచిగున్న కరెంటు పోయి తెరలయ్యే కరెంట్ వచ్చింది. మార్పు మార్పు అన్నారు. ఏమొచ్చింది? దవాఖాన పోతే దుబ్బాకల కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ ఉండగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి భూంపల్లి కాడు దించిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. అప్పుడు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఊరిచ్చిండ్రు, తులం బంగారం ఇస్తామన్నారు. తులం మాట దేవుడేరు కానీ ఇచ్చే చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు అన్నారు. ఇంకా రైతు బంధు పడుతున్నదా? సగం మందికి పడ్డది, ఇంకా సగం మందికి వల్లే. ఇప్పుడు కల్లాళ్లకు వడ్లు వచ్చినాయి, కల్లాళ్లకు వడ్లు వచ్చినా సగం మందికి ఇంకా పైసలు వల్లే. ఇది మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? కొత్తగా ఇచ్చేటి దేవుడికి గాని ఉన్నాయి ఒక్కటొక్కటి ఊడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయాలి. రేపు అసెంబ్లీలో కొత్త ప్రభాకర్ రెడ్డి గాని నేను గాని బల్ల గుద్ది 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. పాపం ప్రజలు కొన్ని జాగల్లాలను నమ్మి గెలిపించిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. కానీ బాండ్ పేపర్లు ఎక్స్పైర్ అయిపోయినాయి. బాండ్ పేపర్లు 100 రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్లు బౌన్స్ అయిపోయినాయి. ఇంతవరకు బాండ్ పేపర్లు అమలు కాలే. మళ్ళా ఓట్లు వేయమంటున్నారు. మొన్నటిదాకా ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్ ప్రామిసులు చేస్తున్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మళ్లీ మనను మోసం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దయచేసి మోసపోతే గోసపడతాం. జాగ్రత్తగా ఆలోచించండి. మన దుబ్బాకలో మొన్న కొత్త ప్రభాకరన్ ఎట్లా గెలిపించిండ్రో, కొత్త ప్రభాకరన్ ఎట్లా గెలిపించినామో మనం అదే విధంగా వెంకట్రామన్నను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విద్యావంతుడు, బాగా చదువుకున్నోడు. మీ రఘునందన్ తెలివితేటలు మీకు మా తెలుసు. అయితే ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళ సంగతి, బీజేపీ వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవాలి. రఘునందన్ రావు బీజేపీకి వెళ్ళి మళ్ళా నిలబడ్డాడు. ఆయన సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. రామ్లింగన్న చచ్చిపోయినప్పుడు ఓట్ల కోసం వచ్చి మీ అందరికి మాయ మాటలు చెప్పిండు. అప్పుడు నేనొచ్చి చెప్పినా, ఆయన వచ్చి చెప్పిండు. నేనేమో ఉన్నది చెప్పిన, ఆయనేమో అన్ని అబద్ధపు మాటలు చెప్పిండు. 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతిస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు చేస్తా అని అరిచేతుల వైకుంఠం చూపించింది. ఆయన నమ్మి గెలిపించినాం. 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క పనన్న చేసిండా? ఒక్కటి కూడా చేయలే. అందుకే మొన్నటి ఎన్నికల్లో
బిడ్డ నీ పని మంచిగా లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినావు, నువ్వు జూటా మాటలు చెప్పినావు అని మడత పెట్టి మీరందరూ ఉతుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ అన్న గెలిచిండు. 3 నెలల కిందనే నువ్వు పనికిరావురా నాయనా, నీ పని మంచిగా లేదని 3 నెలల కింద మీరు ఇంటికి పంపితే మళ్ళా బయలుదేరిండు నాకు ఓటేయమని. మరి నువ్వు మంచోనివి అయితే మొన్ననే ఎత్తురు కదా. నువ్వు 3 నెలల కిందనే నువ్వు పనికిరావు, నువ్వు మాకు పని చేయలేదు, నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ మనను మోసం చేయడానికి వచ్చింది. అందువల్ల ఇద్దరి సంగతి ఒక్కసారి టీవీలో చూసినాక మిగతా ముచ్చట్లు నేను మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు మేం గెలవంగానే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నారు. అయినాదే ఎవరికన్నా ఇడా మాఫీ అయినాదే? ఒకసారి చూడరా తమ్మి, ఆ చూపి కాంగ్రెస్ సంగతి. చేస్తా కాబట్టి రైతులు రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఈ పుణ్యాత్ముడు వచ్చి 5 నెలలే రాగానే ఎంబడే చేస్తా అన్నాడు 9 తారీఖు. ఇవాళ డిసెంబర్ 9 పోయి మే 9వ తారీఖు దగ్గరికి వస్తున్నది. 5 నెలలైనా ఒక్కలకన్నా రుణం మాఫీ అయినా అదే ఈ భూంపల్లిలా, అయినాదే ఈ అక్బర్పేటలా. మరి కుల్లం రుణం మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కోటైంది, కానోళ్ళంతా కారుకు వెంకట్రామరెడ్డి గారి కోటైంది. అది ఎట్లా కాదో నేను చూస్తా. అదే విధంగా మహాలక్ష్మిలో కూర్చున్నారు మా అక్క చెల్లెలు. ఈ అక్క చెల్లెలను కూడా మోసం చేసిండు. మేము రాగానే నెలకు 2,500 బ్యాంకులు వేస్తా అన్నాడు పుణ్యాత్ముడు. జర చూపిరా తమ్మ, చూసినాక మాట్లాడతా. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. వేసిండా చెల్లె? వచ్చినాయా చెల్లె? ఎంత మంచిగా ముద్దుగా అబద్ధవాడి చుట్టం వస్తే అరుచుకోవచ్చట. ఊరిచ్చి ముచ్చట్లు చెప్పి గద్దెనెక్కిండు, గుండెల మీద దన్నిండి పుణ్యాత్ముడు. బుద్ధి చెప్పద్దా మరి? ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? ఊళ్ళో పన్న ఎవరికైనా చెక్ ఇస్తాం, చెక్ ఫెయిల్ అయింది అనుకో పోలీస్ స్టేషన్ లో కేసు కాదా? మరి కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, వీళ్ళకు కూడా శిక్ష పడాలన్నా వద్దా? రాగానే ఇస్తా అన్నాడు, మళ్ళా నెలకేలే ఇస్తా అన్నాడు. మరి ఇయ్యకపోతే శిక్ష వేయొద్దా చెల్లె వీళ్ళకు? ముసలోళ్లకు ఒక మా అవ్వ చూడు ఎంత ముద్దు కూస్తున్నది. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే చేయలేదా చెల్లె? బీడీ చేసే అక్క చెల్లెలకు దేశం మీద ఎవ్వరు రూపాయి ఇయ్యలే, కేసీఆర్ 2,000 ఇచ్చిండా లేదా? వీడేమన్నారు, వీళ్ళు 4,000 ఇస్తాం, మేము రాగానే 4 ఇస్తామన్నారు. జర చూపిరా తమ్మి. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఏమవ్వా మనమడు ఒత్తుతుండా? కాళ్ళు ఒత్తిండా? పడ్డాయా 4,000? పడ్డాయా ఎవరికన్నా? అరే ఒక్కరికన్నా పడలేదా? మరి కుల్లం 4,000 వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, 2,000 వడ్డోళ్ళంతా వెంకట్రామరెడ్డికి కారు గుర్తుకైంది. 2,000 ఇచ్చింది కేసీఆర్ కదా, మరి 4,000 ఇస్తాను మోసం చేసిండు. కేసీఆర్ 2 అంటే 2 ఇచ్చిండు కదా, మరి కేసీఆర్ కి వెయ్యాలన్నా వద్దా? ఆలోచన చేయింది. ఇంకో ఈ పుణ్యాత్ముంది ఇంకో కథ ఉన్నది. అది వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తారని ఆశపడితే జనవరి నెల మధ్యలో 1 నెల 2,000 కూడా ఎగ్గొట్టింది. పోలే మధ్యలో 1 నెల పోయిందా లేదా?
4000 దేవుడు నడిమిట్లో ఒక 2000 కూడా ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు. అదన్నా సరిగిస్తుండా? పొద్దుగా లేచి పోస్ట్ ఆఫీస్ కు ఎండల మా అవ్వ నడుచుకుంటా పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డ పైసలు పడ్డాయంటే పల్లె పో అంటున్నాడు. మళ్ళా చూడు నెలాఖరు దాకా 30 తారీఖు దాకా కూడా ఇలా పెన్షన్ డబ్బులు పడతలేవు. కేసీఆర్ ఉండగా మొదటి వారంలో 2వ వారంలో పైసలు పడుతుండే. కానీ కాంగ్రెస్ వాడు వచ్చినాక నెలాఖరు దాకా ఇచ్చే 2000 చక్కగా ఇస్తలేడు. నడిమిట్లో ఒక నెల ఎగ్గొట్టిండు. 4000 ఊరిచ్చి మోసం చేసిన మోసగారి కాదా ఇది? ఈ దగాకోరు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా? వీళ్ళది ఎట్లుంది? ఏరు దాటేదాకానేమో ఏరు దాటి తెప్పదగిలేసినట్టు లేదా? ఇల్లది గడ్డకు పడ్డరు, ప్రజల్ని వదిలేసిండ్రు. ఆ రకంగా అన్ని మోసాలే. ఆడవిళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు. కేసీఆర్ లచ్చిచ్చిండు కదా, మేమొత్తం ఇంకా తులం కలుపుతా అన్నాడు. జర చూపిరా తమ్మి. రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చిన అమ్మ ఎవరికన్నా. మొన్న పెళ్లిళ్ళు బాగా అయినాయి కదా, మార్చిలో ఏప్రిల్లో ఫుల్ ముహూర్తాలు ఉండే, లగ్గాలు బాగా అయినాయి. ఎవరికన్నా రాలే భూపల్లా? ఈ అబద్ధాలు కాదా మరి? ఈ పుణ్యాత్ముంది అది ఏందో, ఏం కాలు పెట్టిన యాళ్ళనో ఏం కానీ 50,000కు ఉన్న తులం 75,000 అయింది, కొండెక్కింది బంగారం. కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటేసారి 25,000 పెరిగింది 4 నెలల్లో. ఏం కాలువో ఏం ముహూర్తమో గాని ధరలు మాత్రం కొండెక్కినాయి. బాధ కలిగేది ఏంటంటే నీ తులం బంగారం దేవుడెరుగు, ఆ ఇచ్చే 1,00,000 రూపాయలన్నా చక్కగా ఇచ్చి పాడైతలేదు. అది కూడా నిన్నయాల చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు టైం మీద అందుతలేవు. ఆ చెక్కులు కూడా బంద్ అయిపోయినాయి. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టొచ్చు. దుబ్బాకలు ఎంత మంచి దవాఖాన కట్టించిండు మా ప్రభాకర్ అన్న, మా రామ్లింగన్న. చక్కటి దవాఖాన కేసీఆర్ కట్టించిండు. సిద్దిపేటలో మంచి దవాఖాన కట్టినాం గరీబోళ్ల కోసం. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది. మరి ఏమిచ్చింది కాంగ్రెస్? రైతులకు రైతు బంధు అని మోసం, 24 గంటల కరెంట్ అని మోసం, రుణమాఫీ అని మోసం, కౌలు రైతులకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం. అన్ని మోసాలే కదా. మొన్నెవరో పాట పాడిరు గోవిందా గోవిందా అని. విన్నరా మీరు? ఎవరన్నా విన్నరా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, 24 గంటల కరెంటు. కాంగ్రెస్ పార్టీ మరి గా చేయాలి, గా పని చేస్తే అన్ని వస్తాయి. గా పుణ్యాత్ములు నమ్మి వెనకటికేదో సామెత ఉండే, నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. నమ్మి కాంగ్రెస్ కోటేస్తే కొత్త పథకాలు రాలే గాని ఉన్నాయని ఊడగొట్టిరు. ఒక్క బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని మోసమే, అన్ని అబద్ధాలే. అటువంటి కాంగ్రెస్ నమ్మితే మళ్ళా ఆగమైతాం. రేపు అసెంబ్లీలో మీకోసం మేము గట్టి కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ వాళ్ళను మెడలు వంచి బిడ్డను ఎందుకు ఇయ్యవు 4,000 పింఛనని బల్ల గుద్ది అడగాలనా వద్దా? మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డి గెలవాలి. రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి? తప్పిపోయి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కోటేసింది అనుకో, అది కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదించడం కాదా? కాంగ్రెస్ మోసాలను ఒప్పుకున్నట్టు కాదా? ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమై హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఇస్తాను ఆగం పట్టించిన, అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను ఎగబెట్టినా, నేను అన్ని ఏది ఇవ్వకుండా నాకే ఓటేసిన నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నాడు. అన్నాను మళ్ళా దొరుకుతారాయి కొడుకులు 4 ఏళ్ల దాకా. మళ్ళీ ఇప్పుడు పోతే 4 ఏళ్ల దాకా కాంగ్రెస్ వాడు దొరకడు. అందువల్ల మీరందరూ కూడా ఈ మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ వాళ్లకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మన కేసీఆర్ ఉన్నాడు, దయచేసి మీరు ఆలోచన చేయండి. 200 పెన్షన్ 2,000 చేయలేదా? 10,000 రైతు బంధు ఇయ్యలేదా? ఆడవిళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు రాలేదా? ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్లు ఇవ్వలేదా? మండు టెండల్ల కూడవెళ్లి వాగుల గోదావరి నీళ్లు తెచ్చి నీ బాయిలల్లా బోర్లల్లా ఊట వెరిగేటట్టు చేయలేదా? ఇవన్నీ కేసీఆర్ చెప్తే చేసిండు. ఒక్కరోజు ఎనుకో ముందో మాట తప్పకుండా చేసిండు మన కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న మన కేసీఆర్ అడిగిండు,
ఏమైనా నువ్వు గద్దెనెక్కినావు గా 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావని అడిగిండు. అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావు అన్నాడు. తులం బంగారం ఇంకెన్నడు ఇస్తావు అన్నాడు. గా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎందుకు లేట్ అవుతున్నాయని కేసీఆర్ అడిగిండు. ఈ అడుగుడు తప్పా చెల్లె? 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకిచ్చిన హామీ ఇంకా ఎందుకు అయితలేదని అడుగుడు ఆయన బాధ్యత. మీకోసం కేసీఆర్ అడిగిండు రేవంత్ రెడ్డిని. అడుగుతా ఆయన ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? రేపిస్తా అని చెప్పు, మాపిస్తా అని చెప్పు, నెలకిస్తా అని చెప్పు. కానీ అడిగితే కేసీఆర్ ని పట్టుకొని అంటాడు, కేసీఆర్ ని పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గట్ల అనొచ్చునా? కేసీఆర్ ని కండ్ల గుడ్లు వీకి గోటీలాడతా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నీ జాంగ ఊడవీకి నేను కొట్టిస్తా అని మాట్లాడుతున్నాడు. గట్ల మాట్లాడొచ్చునా అమ్మా? ఒక ముఖ్యమంత్రికి ఆ రకమైన భాష మాట్లాడొచ్చునా? కేసీఆర్ ఏం తప్పు చేసిండు? గా రైతులకు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, బంగారం వలె పంట వండేటట్టు చేసిండు. గా రానే రాదన్న తెలంగాణను నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా మన కేసీఆర్. గా కేసీఆర్ ను పట్టుకొని గీ రేవంత్ రెడ్డి గట్ల అనొచ్చిన బిడ్డ? దుబ్బాకలు చదువుకున్నాడు కదా కేసీఆర్. దుబ్బాకల స్కూల్లో చదువుకున్న మన దుబ్బాక మట్టి బిడ్డే కదా మన కేసీఆర్. గా కేసీఆర్ ను గట్ల తిట్టిండంటే మనం తిట్టినట్టు కాదా? ఇది దుబ్బాక గడ్డను, ఈ సిద్దిపేట జిల్లాను అవమానించినట్టు కాదా? గా రకంగా తిట్టచ్చాగా వయసులో నీకంటే పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినోడు, ప్రజలకు 10 మంచి పనులు చేసిన కేసీఆర్ ను పట్టుకొని గా రకంగా రేవంత్ రెడ్డి తిడితే ఊకుందామా మనం? ఏముంది చెల్లె, టీవీ పెడితే పొద్దుగా లేస్తే అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్టుడు, మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని దేవుని మీద ఓట్లు పెట్టుకుంటా మళ్ళా ఓట్లు వేయించుకోవడం కోసం అబద్దాల గారడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. దయచేసి మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. మన కారు గుర్తుకు, మనకు మంచి పని చేసిన మన కారు గుర్తుకు మనం ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నడిమిట్ల బీజేపీ ఆయన మోపైంది. మళ్ళా మొన్ననే వద్దని మీరు అంత ఎల్లగొట్టిరు. నీ ముఖం బాగాలేదురా నాయన, నీ పని మంచిగా లేదురా నాయన, నువ్వు అబద్దాలు ఆడినావని చెప్పిండ్రా లేదా మీరు? మళ్ళా బయలుదేరిండు. ఒక్కసారి గాయనేది కూడా చూద్దాం, మీకు మళ్ళీ యాద్ చేసినట్టు అవుతుంది. జర చూపిరా తమ్మి. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా వ్యక్తిని భరించడం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఉద్యోగులకు చెప్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓట్లు వేయించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఒయ్యి సికందర్. గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాం. ఏమన్నట్టు చెల్లె? భార్యల్ని భర్తల్ని విడదీయాలన్నట, భర్తల్ని భార్యలకు దూరం చేయాలన్నట, నమ్మకుండా చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లు వేసుకోవాలన్నట. వేద్దామా మళ్ళోసారి? మోసపోదామా మళ్ళోసారి? ఒకసారి మోసపోయిన మళ్ళా పోదామా? దయచేసి ఆలోచన చేయండి. ఏమిచ్చింది బీజేపీ? ఢిల్లీలో 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే మహిళలకు ఏమన్నా చేసిండ్రా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? రైతులకు ఏమన్నా చేసిండ్రా? బీసీలకు ఏమన్నా చేసిండ్రా? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల ఈ మోసపూరిత బీజేపీకి దయచేసి మనం ఓటెయ్యొద్దు. రేపు రైతులకు మంచి జరగాలన్నా, ఈ దుబ్బాక ప్రజలకు మేలు జరగాలన్నా మనము కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. కారుకు ఓటేస్తే మన జీవితాల్లో మేలు జరుగుతుంది. వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా నిధులు తేవడమే కాదు, మీ పేద పిల్లల చదువుల కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టా అని చెప్పి వెంకట్రామరెడ్డి గారు ముందుకొచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగాల కోసం తన సొంత డబ్బులతో శిక్షణ ఇప్పిస్తా, నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయన సాయం చేస్తా అంటున్నాడు. అందువల్ల మీరందరూ కూడా 13వ తారీఖు నాడు 4వ నంబర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే